నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి అందరూ విశ్లేషిస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఎస్ఐపిబి మీటింగ్లో దాదాపు 39,000 కోట్లకు పైచిలకు పెట్టుబడులకు ఆమోదం లభించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 30,900 మందికి ఉపాధి కల్పన లభించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్తే. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఏదైతే ఆయనకు ఒక మార్క్ ఉందో విజనరీ అని చెప్పి, ఆయన విజనరీకి రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తరలి వస్తుంటాయని చెప్పి అందరూ చెప్తున్నారు సార్. మరి ఈ ఏడాది కాలంలోనే ఏకంగా 9 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు గారి అధ్యక్షతన ఏదైతే ఎస్ఐపిబి మీటింగ్ జరిగిందో మరి ఇందులో దాదాపు 39,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ఆమోదం తెలిపినట్టుగా, తద్వారా 30,900 మందికి ఉపాధి కల్పన కూడా లభిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏమంటారు? ఇది మనం చూస్తే అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు 2024లో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి రావడం అనేది కొన్ని పరిస్థితుల్లో మనం చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉండింది ఆనాడు రాష్ట్రానికి ఏమన్నా కంపెనీలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ఆనాడు 2024, 2023 ఆ టైంలో వచ్చేటోళ్ళు. 2024కి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడిన తర్వాత గతంలో వాళ్ళు ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు. ఏమని? 20 లక్షల ఉద్యోగాలు మా లక్ష్యం, 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం మా ప్రభుత్వం పనిచేస్తుందని యువగలంలో లోకేష్ గారు ఏమైతే చెప్పారో దాని మాట కోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ మన కంపెనీలు రావాలంటే మనం ఆ కంపెనీల ఎవరైతే ఓనర్స్ ఉన్నారో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి, ఇన్వెస్టర్స్కి మనం ఒక నమ్మకాన్ని కల్పించాలి. ఎందుకంటే గత 5 ఏళ్ళ పాలసీస్ వల్ల రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు వెళ్ళిపోయాయి. అనేక పరిశ్రమలు వెళ్ళిపోవడమే కాకుండా ఎవరన్నా రావాలన్నా భయపడేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఉండే పొలిటీషియన్స్ కమిషన్స్ అడుగుతారు, ఇంకా చిల్లరగా ఉంటుంది అని భయపడేవాళ్ళు. అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకుని పరిశ్రమలు ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరితో మాట్లాడి, నేనున్నాను, ఇంకా భవిష్యత్తులో ఆ రాక్షసుడు రాడు, మాది హామీ, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మాకు ఇక్కడ మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మేము కల్పిస్తాం, పర్మిషన్స్ అన్నీ మీకు ఏం కావాలంటే ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తాం, ఇక్కడ మా యువతకు ఉపాధి కల్పేయండి. ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ అనేది వేరియస్ రీజన్స్ అంటే మనం చూసుకుంటే ఇప్పుడు టూరిజంకి కావచ్చు, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ ఇలాంటి వాటికి కావచ్చు, అదేవిధంగా సోలార్, విండ్, అదేవిధంగా మనం చూసుకుంటే చాలా వరకు ప్రాసెసింగ్ యూనిట్స్కి కావచ్చు. ఈ విధంగా అనేక విధాలుగా మాకు ఇక్కడ చేయగల క్యాపబిలిటీ ఉంది. మీరు రండి, మా స్టేట్లో వేరియస్ రీజన్స్లో ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి, మీరు ఎక్కడ కావాలడగండి. ఇప్పుడు అరకు లాంటి ప్రాంతాల్లో టూరిజం కావచ్చు, అదేవిధంగా వైజాగ్ లాంటి దగ్గర ఐటీ కావచ్చు. మా క్యాపిటల్లో వచ్చి వేరియస్ రీజన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ సిటీ, హెల్త్ సిటీ ఈ విధంగా పెడుతూ ఉన్నాం, ఎడ్యుకేషన్ సిటీ ఈ విధంగా పెడుతూ ఉన్నాం. మీరు ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వేరియస్ రీజన్స్లో మేము ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ సైడ్ సోలారు, విండ్ ఇలాంటివి ఒకటి చేయొచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటివి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా సైడ్ పంటలు ఎక్కువ పండిస్తారు. ఇవన్నీ మీరు ఇక్కడికి వస్తే మీకు ప్రాసెసింగ్ వీటికి వాటర్ కావాలంటే మాకు చాలా గోదావరి, కృష్ణ లాంటి 2 రివర్స్ ఉన్నాయి, మేము అదేవిధంగా లింకేజ్ చేస్తున్నాం. వీటన్నిటిని ఇట్లు మాకు వేరియస్ కెనాల్స్ ఉన్నాయి, వీటి ద్వారా మీ కంపెనీస్కి నీళ్ళు ఇవ్వగలుగుతాం. మాకు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకి, ఎవరైతే పరిశ్రమలు ఉన్నారో ఇక్కడ ప్రజలు ఎలాంటి మనస్తత్వంతో ఉంటారో, ఎంత మంచి వాళ్ళో ఇవన్నీ చెబుతూ పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఒప్పించి ఈరోజు ఒక బోర్డు ద్వారా, స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ బోర్డు ద్వారా ఉండి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి అనేది డిస్కస్ చేసుకొని ఒక క్యాబినెట్ సబ్ కమిటీలా దీంట్లో ఇవి అని చెప్పి డిస్కస్ చేసి ఇవి క్యాబినెట్లోకి పెట్టి అప్రూవ్ చేసి వాళ్ళందరికీ ల్యాండ్ అలొకేట్ చేయడం. వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ని ఉద్యోగాలు అంటే మీరు ఎంత టైం తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పరిశ్రమ పెడతామని ఒక 5 ఏళ్ళ తర్వాత కాదు కదా, ఒక వితిన్ 1 year 2 years ఎంతమంది గ్రౌండింగ్ వెళ్తారు, ఎంతమందికి ఉపాధి ఇవ్వగలుగుతారు, మేము ల్యాండ్స్ ఇక్కడ ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఆమోదించి ఈ విధంగా ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఏంటంటే ఫైనల్గా మన యువత మన రాష్ట్రంలో పని చేసుకుంటారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు చూసుకుంటే మేజర్లీ ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత పక్కనున్న హైదరాబాద్కి, అదేవిధంగా చెన్నైకి, బెంగళూరుకి, ముంబైకి ఈ విధంగా వెళ్తున్నాం. అలాంటి పరిస్థితి లేకుండా ఒకే దగ్గర
మన రాష్ట్రంలోనే పని చేసుకునే విధంగా ఇక్కడే ఉంటే వాళ్ళు ఫ్యామిలీకి దగ్గరగా ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి మనం ఒక ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గర ఉండే విధంగా చూపించిన వాళ్ళం అవుతాం. మన స్టేట్లో చేసుకుంటే వాళ్ళకి ఒక ఓన్ ఫీలింగ్ ఉంటుంది, మన అనే భావన ఉంటుంది. అది తెప్పివ్వాలి. అవి అందరికీ యూత్కి చేసుకోవాలన్నా కానీ గతంలో ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు మనం అది క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వరకు దాదాపుగా 8 SIBP సమావేశంలో మొత్తం చూసుకుంటే 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆమోదం తెలపడం జరిగింది. దీని ద్వారా 5 లక్షల ఉద్యోగాలు గ్రౌండింగ్లోకి రానున్నాయి. ఇది ఇంకా రానున్న రోజుల్లో అనుకున్న లక్ష్యం ఏదైతే 20 లక్షలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా వెళ్తారని నేను భావిస్తున్నాను. గడిచిన 5 ఏళ్ళు కూడా యువత అందరూ కూడా వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. వలసలు తగ్గాయంటారా? ఒకటి వలసలు ఆటోమేటిక్గా తగ్గుతున్నాయి. ఇప్పుడు మనం సిస్టమ్ మొత్తాన్ని చేంజ్ చేస్తున్నాం. ఈవెన్ ఎడ్యుకేషన్ సెక్టర్ కాడ నుంచి మొదలు పెడితే ఫైనల్ డెస్టినేషన్స్ వరకు అన్ని ఇక్కడ ఇప్పుడు మనం చెప్తే మీరు తగ్గాయంటే గతంలో 2014 నుంచి 19 వరకు కొన్ని గ్రౌండింగ్ ఎగ్జాంపుల్ దాంట్లో నేను కొన్ని చెప్తాను. మా రాయలసీమలో తీసుకుంటే కియా ఒకప్పుడు అనంతపురం చుట్టుపక్కల చాలామంది వాన పడితే నీళ్ళు ఉండవు సరిగ్గా, ఏదో కూలి పనులు అన్నట్టు అంతే అక్కడ వరకే ఉండిపోయేవారు. ఇప్పుడు అక్కడ కియా వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో నుంచి కియాలోకి పనికి వెళ్తున్నారు. అదేవిధంగా తిరుపతి సైడ్ అయితే సిల్కాన్, కార్బన్, డిక్సాన్ ఇలాంటివి, అదే కాకుండా శ్రీ సిటీలో అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు. దాని ద్వారా ఏమైపోయిందంటే ఇప్పుడు ఇటు నెల్లూరు జిల్లా ఇటు చిత్తూరు జిల్లా ఒక పార్ట్ మొత్తము వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు పనికి, శ్రీ సిటీకి కావచ్చు, అదేవిధంగా సిల్కాను, కార్బను, డిక్సాను, టీసీఎల్ ఇలాంటి కంపెనీలకు వెళ్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక్కొక్క రీజన్లో ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అక్కడ గతంలో కూలి పనికి వెళ్ళే వాళ్ళు సైతం నేడు ఈరోజు ఒక గౌరవప్రదమైన జాబ్కి వెళ్ళి అక్కడ పని చేసుకొని తెల్లారితే వెళ్ళి బస్సులో వెళ్ళి సాయంత్రం బస్సులో వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో ఈ విధంగా గడుపుతున్నారు. ఈ విధంగా గ్రౌండింగ్ అయ్యి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ 1 ఇయర్లో మనం ఒక నమ్మకాన్ని కల్పించి ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి వచ్చాం. అవన్నీ రేపు వితిన్ 1 ఇయర్లో గ్రౌండింగ్ అవుతాయి. అప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడే జాబ్ చేసుకుంటారు. నేను ఇక్కడ గ్రాడ్యుయేట్ అయితే నేను పక్క రాష్ట్రం కిందకి వెళ్తాను, నా ఇంటి పక్కన కంపెనీ ఉంది కదా అక్కడే ట్రై చేసుకుంటా అని చేసుకుంటాడు. లేదా మన స్టేట్లోనే విజయవాడ దగ్గర చేసుకున్నాం అంటాడు. ఇప్పుడు శ్రీకాకుళం వాడు ఇక్కడ హైదరాబాద్కి ఏం అవసరం, వైజాగ్లో చేసుకున్నాం అనుకుంటాడు. ఇప్పుడు కడప ఇలాంటి వాళ్ళు ఏముంది పక్కనే తిరుపతి ఉంది కదా మనకు, మనం తిరుపతిలో చేసుకున్నాం ఉంటాడు. మదనపల్లెడు మనం ఎందుకు బెంగళూరుకి, మన స్టేట్లోనే తిరుపతి ఉంది కదా ఇక్కడ ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదా అక్కడ చేసుకున్నాం అనుకుంటాడు. ఇప్పుడు మీరు అన్నట్టు గోదావరి జిల్లాల వాళ్ళు కావచ్చు, ఇటు గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్కి ఎందుకు లేయా పక్కనే విజయవాడ ఉంది కదా విజయవాడలో చేసుకున్నాం అనుకుంటారు. ఆ గోదావరి డిస్ట్రిక్ట్ అట్లా వైజాగ్ వెళ్దాం, లేదా ఇటుకుంటే విజయవాడ ఉంది, 2 ఉన్నాయి మనకు ఆప్షన్స్, ఏది పెట్టుకున్నాం ఇట్లా పెట్టుకుంటారు టార్గెట్స్. ఈ విధంగా ఒక టార్గెట్స్ పెట్టుకొని చేసుకుంటారు. ఇప్పుడు ఓర్వకల్లు, కొప్పర్తి ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం ఇండస్ట్రియల్ కారిడార్స్గా. వీటిలో కంపెనీస్ వస్తే ఇక్కడ అక్కడ కడప, అనంతపూర్, అదేవిధంగా కర్నూలు వాళ్ళు అక్కడ చేసుకుంటారు. ఈ విధంగా ఎక్కడ వాళ్ళు అక్కడ మన అనే భావంతో ఇవన్నీ ఫస్ట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తే ఈ 1 ఇయర్లో దానికి తగ్గట్టుకి ఇప్పుడు 5 లక్షల కోట్లు పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు అంటే ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతూ ఉంది. ఇదంతా క్రియేట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడే వలసలకు చెక్కు పడుతుంది. ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటారు. అంటే మీరు అన్నట్టు 100కి 100% చేస్తారా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు మూవ్ అవుతారు. ఖచ్చితంగా ఇక్కడ మనం ఏదైతే రెస్పాన్సిబిలిటీ చెప్పామో దానికి తగ్గట్టుగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. దానికి తగ్గట్టుగా గ్రౌండింగ్ తీసుకొని వస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా ఎక్కడ వాళ్ళకి అక్కడే ఉపాధి చూపించేదానికి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒకే రీజన్ డెవలప్మెంట్ కాకుండా అన్ని రీజన్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ దేన్ని డెవలప్ చేయాలి, ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి, దానికి సంబంధించి దానికి మన స్పెషలిస్ట్ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు. ఇప్పుడు ఢిల్లీ, గుర్గాన్ దగ్గర ఐటీ జాబ్స్ బాగుంటాయని చాలామంది అనుకుంటారు. కానీ మన బోత్ తెలుగు స్టేట్స్లో మేజర్లీ ప్రిఫర్ ఎక్కడికి చేసుకుంటారు, ఫస్ట్ ప్రయారిటీ హైదరాబాద్, సెకండ్ ప్రయారిటీ బెంగళూరు, ఆ తర్వాత చెన్నై, ఈ చిత్తూరు జిల్లా, కడప, నెల్లూరు సైడ్ ఉండే వాళ్ళు ఇటు పెట్టుకుంటారు. ఎందుకు గుర్గాను అంత దూరం ఎందుకు, మనకి ఇక్కడే దగ్గరలో హైదరాబాద్ ఇవి ఉన్నాయి కదా అన్నట్టు ఎవరైనా జియోగ్రఫికల్ లొకేషన్స్ బేస్ చేసుకొని చూసుకుంటారు. ఇప్పుడు మనకు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ క్రియేట్ అయితే ఖచ్చితంగా మన వాళ్ళు కూడా ఇక్కడే చేస్తారు జాబు, ఇంటికి దగ్గరగా. ఇప్పుడు గుర్గాన్ ఎందుకు లేరా, పూణే ఎందుకు లేరా, దగ్గరలో చూసుకోరా అని చెప్పి ఎవరైనా కానీ బెంగళూరు ఇట్లా సజెస్ట్ చెప్పారంటే ఇంటి చుట్టుపక్కల కంపెనీస్ మన ఊర్ల దగ్గర ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళు ఎక్కడ చేస్తారు, ఇక్కడే చేస్తారు. అది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఇక్కడ ఏంటంటే మనం పరిశ్రమలు తీసుకొని రావడమే కాకుండా ఉపాధి చూపించడం కాకుండా 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ అనే లక్ష్యంతో వెళ్తున్నాం. ఈరోజు మహిళలను ఒక ఆంటర్ప్రినర్స్గా అంటే వాళ్ళకి ఏదైనా కానీ మనం చూసుకుంటే ఒక 2 డేస్ బ్యాక్ కూడా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేది నేషనల్ లెవెల్లో మన ప్రోడక్ట్స్కి వెంకటగిరి చీరలకు కావచ్చు,
అదేవిధంగా కొండపల్లి బొమ్మలకు కావచ్చు, ఈ విధంగా కొన్నిటికి అవార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా మన వాళ్ళు ఇక్కడ చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా చేయడం. అదేవిధంగా ఇంకొకటి కూడా బాబు గారు అంటారు. వర్క్ స్టేషన్స్ అని డెవలప్ చేస్తాం. మీరు ఇక్కడ కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకైనా వర్క్ చేయొచ్చని. ఆ విధంగా డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ కూర్చొని మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ హైబ్రిడ్ టైప్‌లో కావచ్చు. ఇక్కడే చేస్తారు. అందరూ ఇక్కడే ఉంటారు. మన వాళ్ళు సంపాదించే సంపాదన ఇక్కడే పెడతారు. ఖచ్చితంగా పేదరిక నిర్మూలన అనేది జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతున్నాయని, తద్వారా వలసలు తగ్గే అవకాశం ఉందని చెప్పి ఈ ఏడాది కాలంలోనే కొంచెం తగ్గుముఖం పట్టాయని చెప్పి శశి గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.